జగన్ పై పవన్ కళ్యాణ్ పరువు నష్టం దావా వేస్తే ఎంత కట్టాలో తెలుసా? మనిషికొచ్చినంత కోపం వచ్చింది. అందుకే పరువు నష్టం దావా వేస్తానంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓ సోషల్ మీడియా పోస్ట్ సారాంశం ఇది. అదానీ సెకీ ఒప్పందాలు 1500 కోట్లకు పైగా లంచం వైసీపీ ప్రభుత్వానికి అందిన వైనమంటూ ఆరోపణలు. ఈ నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి నాకు సాల్వాలు కప్పి సన్మానం చేయాలి, అవార్డులు ఏమైనా ఉంటే ఇవ్వాలి, అంతేగాని నా మీద అవినీతి ఆరోపణలు చేస్తారా, పరువు నష్టం దావా వేస్తాం అంటూ ఆవేశంతో ఊగిపోయారు. పరువు నష్టం దావానా హదలా ఉంటుంది అని వైఎస్ జగన్ మీద వెటకారాలు షురూ అయ్యాయి సోషల్ మీడియాలో. ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ మీద ఏ ఆధారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినట్టు? జగన్ చేసిన పై వ్యాఖ్యల మీద జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనుక పరువు నష్టం దావా వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నారాసుర రక్త చరిత్ర అంటూ అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోయారు కదా. నిజానికి ఇది ఇంకా సీరియస్ కేసు. హత్య కేసుని చంద్రబాబు మెడకు చుట్టే ప్రయత్నం జగన్ అండ్ కో చేశారు కాబట్టి పరువు నష్టం దావా చంద్రబాబు వేస్తే వైసీపీ కేల్కతం అంతే. రాజకీయాల్లో విమర్శలు సహజం, ఆరోపణలు అత్యంత సహజం. పైగా ఈ అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేసినవి కావు, దేశంలో రాజకీయ నాయకులు చేసినవి కావు, అంతర్జాతీయ స్థాయిలో నమోదైన కేసు. దీనికి సంబంధించి నమోదైన ఛార్జ్షీట్ వ్యవహారం. ఇంతకీ వైఎస్ జగన్ ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారు? అమెరికాలో ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థ మీదనా, అమెరికా అధ్యక్షుడిపైన? వైఎస్ జగన్ ప్రెస్ మీట్ల కోసం స్క్రిప్ట్లు రాసేవాళ్ళు కాస్త బాధ్యతతో వ్యవహరించాలి, లేకపోతే జగన్ నుంచి వచ్చే ఆ మాటలు ప్రతిసారి కామెడీ అయిపోతున్నాయి అన్నట్టు వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వం మీద ఎడాపెడా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఇంకా అభ్యంతరకర వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉంటున్నారు. ప్రభుత్వాధినేతల విషయంలో పులివెందుల చేస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు నష్టం దావాలు నమోదైతే ఏంటి పరిస్థితి? ఒక్కటి మాత్రం నిజం, పరువు నష్టం అనే మాటని వైఎస్ జగన్ ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత మంచిది. చెల్లెలు కట్టుకున్న పసుపు రంగు చీర మీద రాజకీయ విమర్శలు చేసేంత దిగజారుడుతనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. జగన్ మీద స్వయాన ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పరువు నష్టం దావా వేస్తే ఏంటి పరిస్థితి? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.